వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. నేను సౌజన్య. ముందుగా ముఖ్యాంశాలు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని దిల్వార్పూర్ గ్రామంలో రేణుక ఎల్లమ్మ గుడిలో రాత్రి దొంగలు పడి దోచుకెళ్లారు. అమ్మవారి వెండి కిరీటం, 2 మంగళసూత్రాలు, బొట్టు బిల్లలు, హుండీని పగలగొట్టి నగదును కూడా ఎత్తుకెళ్లిన దొంగలు 3 లక్షల రూపాయలు నగదును ఎత్తుకెళ్లారని అంటున్న గ్రామస్తులు. విచారణ చేపట్టిన ఖానాపూర్ పోలీసులు. దిలవర్పూర్లో మేము ఎంతో కష్టపడి చందాలతోటి ఈ రేణుక ఎల్లమ్మ టెంపుల్ నిర్మాణం చేసుకున్నాము. మొన్ననే 3వ సంవత్సరము అయింది. ఇక్కడ దినదిన అభివృద్ధి జరుగుతుంది. నిత్య పూజలు, పంతులు గారు ఉంటారు. డైలీ నిత్య పూజలతోటి ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఇదే ఆసరగా తీసుకొని ఎవరో మా టెంపుల్ మీద కన్నేసి రాత్రి ఏ టైము తెలియదు దొంగతనం చేయడం జరిగింది. ఇందులో 1 లక్ష రూపాయల దాకా ఒకటి మా వెండి అమ్మవారి కిరీటం పోయింది. అమ్మవారి మీద బంగారము పుస్తెలు ఉండే, అవి 1 తులంన్నర దాకా ఉన్నాయి, అవి పోయినాయి. ఉండిలో ఎందరో దాతలు బాగా వస్తారు కాబట్టి ఇప్పుడు సంవత్సరం అవుతుంది, మేము ఇప్పటికి తీయలేదు. అందులో 1 లక్ష రూపాయల దాకా మొత్తం ఐటమ్లు మన భక్తులు ఎందరో మొక్కులు చెల్లించుకుంటారు, అవి సుగా మొత్తం ఉండి వలగొట్టి చోరీ జరిగింది. దీని మీద కఠినమైన చర్య తీసుకొని ప్రభుత్వము ఆ దొంగలను పట్టుకొని వాళ్ళను బంధించాల్సిందిగా మా యొక్క దిలవర్పూర్ గౌడ సంఘం తరఫున మేము ప్రాధాన్యపడుతున్నాం.